ఎన్నిక జరుగుతూ ఉంది కదండి. అయితే ఇక్కడ అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఓటర్లుగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఈరోజు ఒకటేనండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మనం చూసాము. గత 3 సార్లు కూడా జూబ్లీహిల్స్ ప్రజలు మాగంటి గోపీనాథ్ గారికి పడడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈరోజు ఆయన స్వర్గస్థులవ్వడము, ఈ ఉప ఎన్నికలు రావడము నిజంగా అనుకోని ఒక ప్రయాణం. కానీ ఈరోజు ఏంటంటే జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా, ఎందుకంటే గతంలో 3 టైమ్స్ ఆయన చేసినటువంటి హామీలు మరి ఎంతవరకు వాళ్ళు చేశారు అన్నది అందరూ కంపేర్ చేసుకుంటున్నారు. మీరు చూసుకుంటే 7 డివిజన్లలో కూడా వాళ్ళు ఎంతవరకు ప్రామిస్ చేశారు, ఎన్ని వరకు వాళ్ళు హామీలు నెరవేర్చారు అన్నది ఒకసారి గతంలో పోల్చుకుంటాము. అండ్ ఈరోజు నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. మరి ఆయన కూడా ఈరోజు ప్రతి దగ్గర కూడా మనం చూస్తే ఆయనకు కూడా మంచి సపోర్ట్ ఉంది, మంచి ప్రజాదరణ పొందిన నాయకుడు. అండ్ ఎట్ ద సేమ్ టైం యువత, ఎందుకంటే ఈరోజు బేసికలీ ఎందుకంటే ఈరోజు చాలామంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. అండ్ ఇంకొకటి యాజ్ నేను కూడా యూత్గానే మాట్లాడుతున్నాను. సో నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఏంటంటే ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ హిమ్. ఆయన ఈరోజు ఆన్ స్క్రీన్ వచ్చిన నాయకుడు కాదు. మనం చూసుకుంటే గతంలో కూడా ఆయన ఎంఐఎం తరఫున పోటీ చేశారు, ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సో ఆయనకు ఆల్రెడీ ఇక్కడ సమస్యలు ఏంటో అన్నది క్రిస్టల్ క్లియర్గా తెలిసినటువంటి అనుభవం ఉన్న నాయకుడు. సో ఆయన గెలవాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే దట్టు మెయిన్ ఏంటంటే అండి, మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో, ప్రభుత్వం. కాబట్టి మనకి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కావాలన్నా ఆ అధికార పార్టీ ఉంటే ఇక్కడ సమస్యలు కూడా తొందరగా పరిష్కరించుకోగలం. అదేవిధంగా అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధి సంక్షేమం ప్రతి ఇంటింటికి గడప గడప కూడా చేరుతుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలకు పట్టం కడితే ఖచ్చితంగా వాళ్ళు ముందుకొచ్చి ధర్నాలు చేయడము, వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడడము ఇవే చేయగలరే తప్ప ఇంటింటికి కూడా సంక్షేమం చేకూర్చాలి, ఇంటింటికి కూడా ప్రజా పరిపాలన అనేది అందించాలంటే కేవలం అది అధికార పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మేము కాంగ్రెస్ వస్తే బాగుంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్కి ఒక మంచి స్వింగ్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ వస్తే. అండ్ దట్టు నవీన్ యాదవ్ గారు అంటే చాలా అభిమానం ఎక్కువ ఉండింది ఈ 7 డివిజన్లో కూడా. ఎందుకంటే ఆయన స్థానికుడు, మా యూసఫ్ కూడా మా ఇక్కడే ఉంటారు. అన్న ఏ సమస్య వచ్చినా సరే మాకు ఎన్నోసార్లు అనేక సార్లు కూడా ఆయన వచ్చి ఆన్ గ్రౌండ్ ఉంటారు. కాబట్టి మేము అందరం కూడా ఆయన గెలవాలని కోరుకుంటాము. ఓకే. ఓకే. ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది కదా. ప్రజలు ఈ ఎన్నికలను ఎలా చూస్తున్నారు? అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అభ్యర్థుల కంట ఇప్పుడు గెలుపు ఓటమి అనేది చూస్తే నవీన్ యాదవ్కి ఎక్కువ హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక మాస్ లీడరు. ఒకప్పుడు మేము 20-30 ఏళ్ళ కంటే ఇక్కడనే మా ఆంధ్రానే మాగంటి గోపీనాథ్ అయితే మాకు బాగా అభిమానమే. ఒకప్పుడు టీడీపీ నుండి టీఆర్ఎస్కి వచ్చాడు. అప్పుడు నుండి మేము వేసేది కూడా ఆయనకే. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏంటంటే నవీన్ యాదవ్ ఏంటంటే మాస్ లీడర్. ఒకప్పుడు పీజీఆర్ ఎట్లా ఏ మా జనాలకి ఏం చిన్న ప్రాబ్లం అయినా వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే మనస్తత్వం ఎలా పీజీఆర్కి ఉందో ఇప్పుడు నవీన్ యాదవ్కి అలాగే ఉందని జనాలు మొత్తం నమ్ముతారు కూడా. నమ్ముతారు కాబట్టి ఈసారి కంపల్సరీ నవీన్ యాదవ్కి ఛాన్స్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అన్నీ అంతే కాదు కదా, అది ఫస్ట్ 30 ఏళ్ళ కంటే ఉన్నదే అది. ఇప్పుడు ఈయన వస్తే కొద్దిగా బెటర్ అవుతుందని మా అభిప్రాయం. అందుకని ఈయన కూడా ఎక్కువ మేము రోడ్లు ఇబ్బంది ఉంది, వాటరు, ఈ డ్రైనేజు వర్షం పడితే బాగా ఇదైపోవడం, కరెంటు కరెంట్ ఒకటి, అది వైర్లు ఎలర్జీ పెట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వినాయక ఇలాంటి పండుగలు వచ్చేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం కూడా అలాంటివి కూడా క్లియర్ చేయాలని మా కోరిక.